ఓం శ్రీ నమస్తే గురుగారు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమ. ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి. ఓం గురుభ్యో నమ. ఓం సర్వ ఋషిభ్యో నమ. సర్వదేవతాభ్యో. శ్రీరామ క్రియాజానం మాస్టర్లందరికీ రాజరాజేశ్వరి స్వామి ఆశీస్సులు. కృష్ణాష్టమి పరబ్రహ్మ పరమాత్మ అణువు కంటే పరమాణు రూపంలో విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అరుణకాంతితో విశ్వమంతా విరాజిల్లుతున్నటువంటి ఆ తత్వమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆ యొక్క శివశక్తుల ఐక్యం. ఆ తెలుపు ఎరుపు కణం ఐక్యమే ఒక మిశ్రమ బిందువు, ఒక శ్రీరామ అంటే మిశ్రమ బిందువు ఐక్యం. శ్రీ అంటే అరుణకాంతి, రామ అంటే తెలుపు ఎరుపు కణం. తెలుపు ఎరుపు సూర్యచంద్రుడు, తెలుపు ఎరుపు కుడి ముక్కు ఎడం ముక్కు, సూర్యచంద్ర స్వరాలు తెలుపు ఎరుపు. ఈ తత్వంలోనే విశ్వంలో అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మ, సనాతనుడు అయినటువంటి పరబ్రహ్మ భూమి మీద అనేక రాక్షస తత్వాలు గుణాలు కలిగినటువంటి ఎంతమందో రాజులు ప్రజల్ని పీడించటం, ఋషుల్ని తపస్సు చేయకుండా ఇబ్బంది పెట్టడం, ఒక మాయ, ఒక అధర్మం అనేది ప్రబలింది. అది ప్రతి మనిషిలో ఉండేటటువంటి దుర్గుణాలు పెరిగినాయి. ప్రతి ఒక్కరిలో దుర్గుణాలు పెరిగినాయి. అది బయట వచ్చేసి కంసుడిగా మనకు కనిపించింది. దానికి శ్రీకృష్ణ పరబ్రహ్మగా జన్మించారు. శ్రీ మహావిష్ణువుని ఋషులు కలవటం, వాళ్ళ బాధలు చెప్పుకోవటం, నేను జన్మకు వస్తాను, పైనుంచి కిందకు వచ్చాడు. ఆయన అవతారం స్టార్, పైనుంచి కిందకు వచ్చాడు. ఆ స్టారే సత్తు, తెలుపు కణం సత్తు, ఎరుపు కణం చిత్తు. సత్తు చిత్తు, ఆ ఈశ్వరుడు సత్తు తెలుపు కణం. ఆయనలోంచి వచ్చిన ఎనర్జీ శక్తి ఏదైతే ఉందో అదే పార్వతి ఎర్ర కణం. ఆమె లేని ఆయన ఏం చేయలేడు, కదలలేడు, మెదలలేడు. క్రియాశక్తి ఎవరంటే ఎరుపు కణం. చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు అనేటటువంటి బుద్ధి లేకపోతే ఆయన ఏం చేయలేడు. బుద్ధి సహాయం కావాలి. ఇంద్రుడి పక్కనే బృహస్పతి ఉంటాడు, బుద్ధి అనే బృహస్పతి. ఇంద్రలోకంలో ఇంద్రుడి కుడి పక్క సింహాసనం వేసి ఉంటాడు. ఈ ఇంద్రుడు అంటే మన మనసే. ఆయన లేదే చంద్రుడు ఒక్కడే ఏం చేయలేడు. సూర్యుడు వల్ల చంద్రుడు కూడా ప్రకాశిస్తుంది. అదే ఆయన చంద్రుడిగా పుట్టాడు, తెల్లటి కణంగా పుట్టి ఆయన ఎనర్జీ శివశక్తి ఆయుక్తో. శివుడిని అమ్మని కూడుకోకపోతే ఏం చేయలేడు. పెళ్ళి అవ్వాలా, భార్య అనే శక్తి కూడుకుంటే నువ్వు పిల్లల్ని సంతానాన్ని కలిగగలవు, సంసారం చేయగలవు, సంసారాన్ని ముందుకు నడపగలవు. ఏదైనా శక్తి కూడుకోవాలి. యుక్త వయసు వచ్చినాక పెళ్లి చేస్తాం. పెళ్లి చేస్తే నీ యొక్క పవర్ ఏంటంటే నీ భార్యే, నీ శక్తి ఏంటంటే నీ భార్యే. అది నవగ్రహాల వల్ల ఒక్కోసారి నీకు శత్రువుగా ఉండొచ్చు, మిత్రురాలుగా ఉండొచ్చు, మీడియంగా ఉండొచ్చు, పరమశత్రువుగా ఉండొచ్చు భార్య. శత్రువు ఉండొచ్చు, పరమశత్రువు ఉండొచ్చు భార్య. మిత్రురాలుగా ఉండొచ్చు, పరమమిత్రురాలుగా ఉండొచ్చు భార్య. అదంతా నవగ్రహాల యొక్క ప్రభావంతో మనకి ఇది ప్రాప్తిస్తుంది. దేన్నైనా స్వీకరించాల్సింది. ఇది నాకు వద్దు, ఇది నేను తీసుకోను అనకూడదు. అందువల్ల మీరు మన శక్తి కూడుకుంటేనే, ఆమె ఒక నెల ఊరికి పోయింది, నీకు ఏముంటుంది? పరిపాలన ఉండదు ఇంట్లో. భార్య ఉంటేనే పరిపాలన అంతా. అందుకని శివుడు శక్తితో కూడుకుంటేనే ఆయన ఈ సృష్టిని నడపగలుగుతున్నట్టు. సృష్టి స్థితి లైల్లో జరుగుతుందంట. లేకపోతే ఏం లేదమ్మా. నిన్ను కూడుకున్నప్పుడే ఈశ్వరుడు ఈ సృష్టిని నడపగలుగుతున్నాడు, సృష్టి స్థితిని చేయగలడు. అట్నే ఆయన పైనుంచి దిగి వచ్చాడు కిందకి. ఆ స్టారు ఆయన యొక్క చిత్తు, ఆయన సత్తు అనేది ఆయన చిత్తు. సత్తు అంటే శాశ్వతమైంది. చిత్తు అనేది దాని ప్రకాశం,
జ్ఞానం అంటారు. ఆమె రాధగా వచ్చింది భూమి మీద. సత్తు చిత్తు పైన నుంచి కిందకు వచ్చింది, ధారగా వచ్చింది. కింద పైన నుంచి ధారగా వచ్చింది. ఒక స్టార్, ఒక నక్షత్రం, కృష్ణుడే. కృష్ణుడు వేరు, రాధ వేరు కాదు. వాళ్ళిద్దరు పైన నుంచి కిందకు దిగారు. స్టార్, దాంతో ప్రకాశం కూడా దిగింది. అదే జ్ఞానం. భూమి మీదకి మళ్ళీ ఆయన ఆమె పైన నుంచి కిందకి ధారగా వచ్చింది. పైన నుంచి కిందకి, మళ్ళీ కింద నుంచి పై అంటే రాధవ్వాలి. పైనుంచి కిందకి స్టార్ కిందకి వచ్చింది, ధారగా పడింది. పైనుంచి ధార, వర్షం ధార. పైనుంచి కింద పడేది ధార, కింద నుంచి పై పడే రాధ. అంటే ఆమె జ్ఞానం. కృష్ణుడు అంటే సత్తు, పరమాత్మ, పరబ్రహ్మ. ఆయన యొక్క జ్ఞానం ఏంటంటే రాధ. ఆయన అంతా బోధించిందంట ఆయనకి ఎన్నో రహస్యాలు. సమ వయస్కులు అనొచ్చు, కొంచెం పెద్ద వయసు కూడా అనొచ్చు రాధ. అత్త కావాలని ఆమె కూడా ఆ జ్ఞానం ఆడ పుట్టింది ఈయనతో రెడీగా. ఈయన సత్తు పుట్టానే ఆయనకంటే ముందే ఆమె రెడీగా భూమి మీద వెలిసింది. జ్ఞానం. సత్తు చిత్తు, రాధాకృష్ణుడు సత్తు చిత్తు. ఈ సత్తు ఆడుంటే చిత్తు ఆడు ఉండదు. దీని జ్ఞానమే ఆమె, ఈయన జ్ఞానమే ఆమె. వాళ్ళిద్దరూ మమేకం అవ్వాల్సిందే కదా. ఆ సత్తు చుట్టూనే ఉంటుంది ఈ చిత్తు. రాధ కృష్ణుడు చుట్టే తిరుగుతుంటుంది, కృష్ణుడితో ఐక్యం అవుతుంది, కృష్ణుడితో కలిసే ఉంటుంది రాధ. ఎక్కడైనా సరే గోపికలు కూడా ఋషులు గోపికలుగా పుట్టారని మనకి వచించారు పెద్దలు. ఈ గోపికలు కూడా జ్ఞానమే. ఈ జ్ఞానం ఆ సత్తు, ఈశ్వరుడే సత్తు. ఎవరు పుట్టినా, విష్ణువుగా పుట్టిన, బ్రహ్మగా పుట్టిన, ఈ భూమి మీద ఏ తత్వంలో ఎవరు పుట్టినా సత్తు చిత్తు. సత్తు భర్త, చిత్తు భార్య. సత్తుతో చిత్తు ఎప్పుడు కలిసే ఉంటుంది. అయితే అందరి చరిత్రలా కాదు. పుట్టిన ప్రతి ఒక్కడికి చరిత్ర ఉందా? లేదు. ఆయన పరబ్రహ్మ స్వరూపుడుగా శ్రీ మహావిష్ణువు గాని వచ్చారు భూమి మీదకి. ఆల్రెడీ ఆయన శంకు చక్రాలు కలిగినటువంటి స్థితిలో ఉండే వ్యక్తి జన్మకు వచ్చాడు భూమి మీదకి. ఆయనతోటే మొత్తం ఋషులు కూడా ఆ ముందుగానే అక్కడే పుట్టారు, గోకులంకి చేరుతారు. అసలు బృందావనం అంటే ఏంది? బృందావనం అంటే ప్రాణశక్తిని బాగా నింపితే లోపల మీరు ప్రాణాన్ని అనులోమ కానీ సంస్వరంతో ఎక్కువ ప్రాణశక్తి లోపల నింపుతారు. పార్ట్లన్నీ బాగా కళకళలాడతాయి. లోపల పార్ట్లన్నీ చిగురిస్తాయి, నవనవలాడతాయి. పార్ట్లు గ్రీనిష్ అవుతాయి. చిన్న పిల్లకాయలకి 16, 21 సంవత్సరం వాళ్ళకి పార్ట్లు ఎట్టుంటాయంటే అన్ని పార్ట్లు, లంగ్స్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీ కానీ, పేగులు కానీ, లోపల అవయవాలన్నీ కూడా గ్రీనిష్గా ఉంటాయంట. ఎందుకంటే ప్రాణశక్తి అధికంగా ఉంటుంది. వాళ్ళు ఆటలు పాటలు ఆడేవాళ్ళు, ఎగురు దొక్కుతారు, పరిగిస్తారు, రన్నింగ్, బ్రీతింగ్ ఎక్కువ ఉంటుంది బాగా. వాళ్ళకి నవనవలాడు. వయసు పెరిగే కొంది శ్వాస తగ్గిపోయి, బంధనాలు పడిపోయి, టెన్షన్స్, సంసారం, కొడుకులు, మనవాళ్ళు, సంసారం, ఈతి బాధలు, వివాదాలు, కుటుంబాల్లో సమస్యలు, అంతా మానసిక వ్యాధులతో శ్వాసను తీసుకోకుండా బిగబట్టి విషయ వాసనలతో బాహ్యంగా ఉండేవాటితో తాదాత్మ్యం చెంది బయటే మనసు పెట్టి పంట వేయటం, దాని చుట్టూ తిరగటం, చెట్లు వేయటం, దాని చుట్టూ తిరగటం, బాహ్యంగా బిజినెస్ పెట్టి దాని చుట్టూ తిరగటం, బాహ్యంగా కోర్టుల వ్యవహారాలు, ఎన్నో బాహ్య చింతనలతో, బాహ్య సమస్యలతో శ్వాస తీసుకున్నందువల్ల క్రమంగా అవి వాడిపోయి ఎండిపోతున్నాయి పార్ట్లు. కానీ బృందావనం కావాలి లోపల. ప్రాణాయామం చేస్తే లోపల బృందావనము. ప్రాణాయామం చేసే కొంది లోపల ప్రకాశం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఆ ప్రాణాయామం ఎప్పుడు చేయాలా? నీకు టైం దొరికితే ప్రాణాయామం చెయ్యి. నువ్వు తిను 3 పూట్ల, కానీ కొంచెం కొంచెం తిను. కానీ ప్రాణాయామం చేసేదానికి అర్ధభాగం ఈ పాండవులు, అర్ధభాగం అడిగారు, సగభాగం ఇమ్మన్నారు. కనీసం కొంత ఖాళీగా మనం తీసుకుంటే ఈ ప్రాణాయామం నిరంతరం చేయొచ్చు.
ధర్మరాజు పట్టం కట్టాలి నాభికి. అందువల్ల ఇక్కడ కృష్ణుడు రాధా అంటే అదేదో కాదు, వాళ్ళిద్దరూ ఆయన సత్తు చిత్తు వాళ్ళిద్దరూ వచ్చారు భూమి మీదకి. ఇద్దరు ఆమె జన్మ తీసుకుంది, ఆమె సపరేటు, ఆమె జ్ఞానం ప్రకాశం, ఆమె చాలా బోధించిందంట ఆయన రా మర్మ. ఇట్లా ఉంది. నువ్వు బృందావనం చేసుకో నీ లోపల శరీరాన్ని. నీ ప్రాణశక్తి పెరుగకుంది, మానసిక ఆనందం పెరగదు. లోపల ప్రాణశక్తి కలిగితేనే నీకు ఆనందం కలిగదు, లేదంటే కలగదు. నేను రాత్రి చెప్పాను, కానీ ఇది ఒకసారి చెప్తానే మీరు మర్చిపోతారు, అంతగా దాన్ని గుర్తుపెట్టుకోలేరు. కానీ ఇది ఎన్నిసార్లే నేను అలా. కానీ ఇది ప్రాణాయామం చేస్తేనే అర్థం అవుద్ది, ప్రాణాయామం చేయని వాళ్ళకి కొంచెం అర్థం కాదు ఈ మర్మాలు. ప్రాణాయామం బాగా చేస్తే అర్థం అవుతుంది. సూరసేన మహారాజు అంటే ధర్మరాజు లాంటివాడు, ఒక క్రమశిక్షణ డిసిప్లిన్, ప్రజలని కర్ణ బిడ్డల్లాగా పాలించేవాడు సూరసేనుడు మహారాజు. ఈ ఆయనకి కంసుడు అంటే అజ్ఞానమైనటువంటి కొడుకు పడతాడు. కంసుడు అంటే ఒక అజ్ఞాని, వాడు శరీరం నేను అనుకునేవాడు. వాడు కండలు తిరిగినటువంటి రౌడీల్ని పెంచటం, మల్ల యుద్ధం చేయించటం, వాడు శరీరంగా వాడు నేను పెద్ద ఇదని కత్తి యుద్ధం. వాడు ఒక మూర్ఖుడు, జ్ఞానం లేదు, దేవుడు లేడు, భక్తి లేదు, ధ్యానం లేదు. అలాంటి ఒక మూర్ఖుడు పుడతాడు, కంసుడైన అజ్ఞాని పుడతాడు. వాడి శరీరం నేనని దాన్ని పోషించుకుంటా, శరీరాన్ని చూసుకుంటా, దాన్ని పెంచుకుంటా బతికాడు. దేవకి అనేటటువంటి ఒక కూతురు, కంసుడు అనేటటువంటి, దేవకి అంటే జ్ఞాని, దేవకి అంటే జ్ఞాని. ఆమె అడ్డం వస్తుంది కంసుడికి. ఈ జ్ఞానం, దేవకి అనే జ్ఞానం కంసుడైన అజ్ఞానానికి అడ్డమే. ఎప్పటికైనా ఈ అజ్ఞానాన్ని ఎప్పటికైనా నరికేస్తుంది ఆమె, ఎప్పుడైనా తొలగిస్తుంది అజ్ఞానాన్ని. ఒక జ్ఞానం అజ్ఞానం ఉన్నప్పుడు ఎప్పుడైనా అజ్ఞానం ఓడిపోతుంది, అజ్ఞానం నశిస్తుంది జ్ఞానం ముందర. అందుకని ఈ జ్ఞానానికి పెళ్లి చేయటం అంటే, వసుదేవుడు అంటే శ్వాసనే, శ్వాసే వసుదేవుడు దేవకికి ఇచ్చి వివాహం చేశాడు. అందువల్ల అక్కడ వాడికి ఒక స్ఫురణ వస్తుంది. ఆకాశవాణి చెబుతుంది, అయ్యా వీళ్ళిద్దరు కలిశారు, శ్వాస అనేది జ్ఞానం అనే మనసు బుద్ధి, ఈ ఆత్మతత్వం కలిసింది, శ్వాసతో కలిసింది. ఈ వసుదేవుడికి పెళ్ళయింది కదా, తీసుకొస్తా ఉన్నాడు సంతోషంగా. కానీ వీళ్ళిద్దరి వల్ల నీకు ముప్పు ఉంది, నువ్వు అజ్ఞానివి, నీ అజ్ఞానం నశిస్తుంది వీళ్ళ వల్ల, నీ ఇంద్రియ సుఖాలు ఇవన్నీ కూడా ఉండవు, నువ్వు నీకు మరణం ఉంది ఈ అజ్ఞానానికి అని చెప్పి ఆకాశవాణి చెప్తుంది. అంటే వాడి లోపల ఆత్మ, ఓహో వీళ్ళిద్దరు మహాజ్ఞానులు, వీళ్ళిద్దరు కలిస్తే నాకు ముప్పు ఉందని వాడు పసిగట్టి, సరే వీళ్ళకి కలిగే సంతానం ఏంది అంటే, దేవకి వసుదేవులకు కలిగే సంతానమే ఆత్మ. ఈ శ్వాసకి ఈ మంచి మనసు, సత్వగుణమైన దాన్ని, బుద్ధి, ఈ బుద్ధి జ్ఞానం. ఈ దేవకి అంటే దైవత్వం, బుద్ధే ఆత్మస్వరూపం. ఈ ఆత్మ శ్వాస కలిస్తే కృష్ణుడు పగ్గాలు పట్టుకున్నాడు, శ్వాస అనే పగ్గాలని, అప్పుడు కూడా కథలో. కానీ ఈడ వీళ్ళిద్దరు కలిశారు, దేవకి అనేటటువంటి ఆత్మతత్వం, వసుదేవుడు అనేటువంటి శ్వాస కలిస్తే ఏం పుట్టుతుంది? జ్యోతి పుట్టుతుంది, జ్ఞానం పుట్టుద్ది, కృష్ణుడు పుట్టుతుంది. అయితే మధ్యలో అష్టమ సంతానం అన్నారు. మూలాధారాన్ని నుంచి ప్రాణాయామం చేసుకుంటా మనం ఒక్కొక్క చక్రం పైకి వస్తే, మూలాధారంలో స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ దాకా చేసుకుంటూ వస్తే, ఇంకా లోపల 6 చక్రాల వరకు వాడు చంపేశాడు, లెక్క చేయలే. వాడు అజ్ఞాని కదా, వాడు చావల. కానీ 7వ సంతానాన్ని చెస్ట్ లాగా ఈ గర్భంలో నుంచి అక్కడ గోకులంలో ఉండేటటువంటి ఆయన దగ్గరికి చేర్చారు, గోకులానికి. అక్కడ ఎవరు ఉన్నారు? యశోద, రోహిణి. అంటే బలరాముడు అనేటటువంటి వ్యక్తి పుట్టబోతున్నాడు. ఈ గర్భంలో నుంచి ఆ గర్భంలోకి రోహిణి గర్భంలో వేశారు. రోహిణి అంటే సూర్యస్వరం,
దేవకి అంటే వచ్చేసి యశోద అంటే చంద్రస్వరం. ఈ సూర్య చంద్ర స్వరాలుని కలిగినటువంటి ఆయన అక్కడ ఉండేటటువంటి వాళ్ళ భర్త నందుడు అంటే ఆనందం. ఈ రెండు శ్వాసలను ఎవరైతే నిత్యం ప్రాణాయామం చక్రాల మీద చేస్తుంటారో, ఎప్పుడు శ్వాసని పట్టుకొని ఉంటారో వాడు ఆనందం పొందుతూ ఉంటాడు. ఆ ఆనందం పొందేవాడు నందుడు. ఆ నందుడికి ఇద్దరు భార్యలు. భార్యలు అంటే ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండేవాడే భార్యలు. ఎవరిని అంటి పెట్టుకున్నాడు? రెండు శ్వాసల్ని, రెండు స్వరాలు. ఈ రోహిణి ఈ యశోదని అంటి పెట్టుకొని ఉన్నాడు ఆ నందుడు అనేవాడు. అక్కడ గోకులంలోకి చేర్చేశారు. ఆ గర్భంలో వేశారు 7వ గర్భాన్ని. ఇక్కడ ఆదమరిశాడు. మళ్ళీ వీడు గుర్తుకొచ్చింది. నారదులు చెప్తాడు, అయ్యా అష్టమి ఇప్పుడు ఒకటి మిస్ అయిపోయింది, ఒక గర్భం మిస్ అయిపోయింది అని చెప్తే అప్పుడు ఇతను కళ్ళు తెలుసుకొని కట్టుదిట్టం ఆయన భద్రత పెడతాడు. అంటే ఇక్కడ కూడా శ్వాసే. వీళ్ళు ఈ కళేబరం, ఈ ఈ ఎముకల గూడు హస్తినాపురం. ఈ ఎముకల గూడే జైలు, చెరసాల. ప్రతి ఒక్కరికి అందరూ చెరసాలలో ఉంది ఆత్మ. దీంట్లోంచి బయటకు రాలేకపోతే కదా యముడు వచ్చి తీసుకోపోయారు. ఈ శరీరం నేను అనుకున్నప్పుడు వాడు లోపల ఇరుక్కోపోతాడు, బయటకు రాలేడు. పాశం వేసి లాగాలి బయటికి. అజ్ఞాని. చంద్రస్వరం సూర్యస్వరం విడివిడిగా ఆడితే అజ్ఞానం. శరీరం నేను అనుకొని జీవిస్తాడు వాడు. అర్థం కాడు కూర్చొని నేను శరీరం శరీరం అని చూసుకుంటాడు. ప్రతి ఒక్కరిని శరీర భావంతో చూస్తారు. ఎదుటోళ్ళని కూడా రూపాలు చూస్తారు అజ్ఞానంతో. ఎదుటోడు వీడు పొడుగ్గా ఉన్నాడు, సన్నంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అని అజ్ఞానంతో. తనను కూడా తను శరీరం అనుకుంటుంటాడు. కానీ తనలో ఉండేది ఆత్మని, ఎదుటోళ్ళలో ఉండేది కూడా ఆత్మని. ఈ శరీరం 1,00,00,000,000 నాయక, లక్షల కోట్ల కణాలు శివపార్వతులు ఉండారని, ప్రతి అణువు వెలసిన అణువున వెలసిన ఓ దేవ అంటే ప్రతి అణువులో పార్వతి పరమేశ్వరులు ఉన్నారని, ఎదుటోళ్ళలో కూడా ప్రతి అణువులో కూడా పార్వతి పరమేశ్వరులు. ఈ జీవకణాలకి ఆధారం బిందువులు, మిశ్రమ బిందువులని. అంటే ఆ శివపార్వతులు కణాలు 2 మిశ్రమ బిందువులు. ఈ జీవకణాలు, దీంట్లో కోట్ల జీవకణాలు ఉన్నాయి. 1,00,00,000,000 నాయక, లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. దీనికి ఆధారం కూడా, జీవకణానికి ఆధారం ఏంది? మిశ్రమ బిందువు మిశ్రమ బీజంగా మారింది. ఈ జీవుడికి ఆధారం దేవుడే. ఆ దేవుడు లేని క్షణంలో ఈ జీవుడు లేడు, కుళ్ళిపోద్ది. ఆ దేవుడు ఉన్నంచేపే, అగ్ని ఉన్నంచేపే, ఆ లోపల ఉండే మిశ్రమ బిందువు అంటే అగ్ని కణాలు ఉన్నంచేపే ఈ జీవ కణాలతో కూడిన ఈ ఎముకలు గూడు ఉంటది. అది ఎప్పుడు సూర్యస్వరం ఆగిందా? సూర్యస్వరం ఆగిన క్షణంలో ఏమి లేదు. అక్కడ సూర్యుడు లేడా? భూమండలం మీద ఏం జీవరాశి లేదు. ఇక్కడ సూర్యస్వరం ఆగిందా? ఈ 14 భువనభాండాలకు నమూనా అయినటువంటి ఈ శరీరం కూడా కుళ్ళిపోతుంది. ఈ సూర్యస్వరమే దేవుడు, ఈ చంద్రస్వరమే జీవుడు. అందుకని ఇక్కడ ఈ ఎముకల గూళ్ళలో బంధించి ఉన్నాడు. బంధిస్తే ఈ శ్వాసని ఎముకల గూళ్ళలో బంధించి బిగిచ్చేశాడు ఆ శ్వాసని. అంటే లైవ్ అయిపోయింది శ్వాస. అప్పుడు కుండలిని శక్తి ఆజ్ఞాచక్రానికి వచ్చింది. ఆ యొక్క దేవకి వసుదేవుల్ని బంధించాడు. అంటే శ్వాస లేకుండా 3 బంధనాలు పడితే కింద నుంచి కుండలిని ఆజ్ఞకు వస్తే ఆ జ్యోతి దర్శనం అయింది. చిత్కళ ఒక పాయింట్ పెన్సిల్ తట కొడితే అట సుక్క పెడితే, బాల్ పెన్ తట సుక్క పెడితే అంత ఆత్మ మాత్రం చిన్న బిడ్డ అంటే అంత ఆత్మే. అది అక్కడ వచ్చింది. వస్తే దాన్ని ఆయన చెప్పాడు, నేను శ్రీ మహావిష్ణువుని, మీరు ఎప్పుడో తపస్సు చేసి కోరుకున్నందుకు నేను మిమ్మల్ని అనుగ్రహించి మీ గర్భాన్ని పుట్టాను. ఈ యొక్క దుష్ట బుద్ధి కలిగినటువంటి కంసుడు అజ్ఞాని ఆ ధర్మాత్ముడైన తండ్రిని చెరసాలలో పెట్టేస్తాడు, బంధిస్తాడు. ఆ క్యారెక్టర్ని లేకుండా చేస్తాడు, తొక్కేస్తాడు. ఎప్పుడైతే పరమాత్మ పుట్టిందో అక్కడ ఉండే రాక్షసులు కాపలా ఉండేవాళ్ళు. మాయ భగవద్ దర్శనం అయిన వెంటనే వాళ్ళంతా పడిపోయారు రాక్షసులు. లంకలో కూడా తోక
నిప్పు అంటిస్తే రాక్షసులంతా పడిపోయారు అక్కడ కూడా అగ్నికి. అదే మన గుర్తు. ఇక్కడ కూడా అంతా పడిపోయారు ఆత్మ దర్శనం అవుతారు. ఆయన సంసారం యమునా నది, సంసారమే సముద్రం, మహాసముద్రం. ఇంకా యమునా నది ఈయనేం చేయలే, పరమాత్మ కదా ఆత్మ, ఆత్మని తీసుకొని పోతున్నాడు పరమాత్మని. అది పాయి ఇచ్చేసింది యమునా నది. ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అక్కడ ఉండే మాయ అంటే శక్తి, విశ్వశక్తి, ఆమె దుర్గాదేవిగా ఆడ పుట్టింది. ఆ మాయ ఆయన తీసుకొచ్చి ఆ మాయాశక్తిని ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పెడతానే ఆమె అరుస్తుంది. మాయ కదా, మాయ వచ్చినప్పుడు రాక్షసులు అందరూ లేచేసారు. ఎప్పుడు మాయ వచ్చి ఇక్కడ చేరిందో వీళ్ళు రాక్షసులు లేచారు మళ్ళీ. అయితే ఆమెను చంపడం సులభం కాదు, శక్తి స్వరూపిణిగా. లేచి రాజుకి చెప్తారు, కంసుడికి, అయ్యా 8వ గర్భంలో పుట్టింది బిడ్డ అంటానే వాడు ఆ శిశువుని తీసుకొని పైకి ఎగరేసి కత్తి పెడతాడు. కత్తి పెడితే 8వది అంటే మనకి సహస్రారంలో సర్వసిద్ధి ప్రదాచక్రం. కృష్ణుడు ఎందుకు సిద్ధులతో పుట్టాడు? రాముడు పుట్ల సిద్ధులతో, కృష్ణుడు సిద్ధులతో పుట్టాడు. ఎందుకంటే అది 8వ చక్రం, 8వ సర్వసిద్ధి ప్రదాచక్రం. అది సిద్ధులతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఎన్ని అనుకూలించింది. లేకపోతే ఆయన రాక్షస సంహారం చేయడం కష్టం. వెంటనే అది చెప్తుంది ఆకాశవాణి, ఆ పైకి వెళ్ళిపోతుంది. ఒరేనాయనా నేను మాయని, నిన్ను సంహరించేవాడు పుట్టేసి ఉన్నాడు రా, ఆల్రెడీ పెరుగుతున్నాడు, ఆత్మ పుట్టిందిరా, పరమాత్మ పుట్టాడురా అని ఆమె చెప్పేసి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి చెప్తుంది. అప్పుడు వీడు ఎతకతా ఉంటాడు, ఎక్కడ చిన్న బిడ్డ అంటే చిన్న చిత్కల ఆత్మలు ఉంటే వాటిని ఆ దైవశక్తి ఏడుందో దాన్ని అంతా నిర్మూలించమని చెప్తాడు వీడు అందరిని, రాక్షసులు. వాళ్ళు ఎతకతా ఉంటారు, ఎక్కడ పుట్టిన బిడ్డలను అందరిని చంపుతా ఉంటారు. సరే వీళ్ళు గోకులంలో నందుడి ఇంట కృష్ణ బలరాములు పెరుగుతా ఉంటారు. అయితే ఆయన పరబ్రహ్మ కదా, ఆత్మస్వరూపుడు కదా, మనసు లేదు, శ్వాస కూడా లేదు, శ్వాసను జయించిన ఆయనే. కాకపోతే అక్కడ ఏం చూపిస్తుండో, పిల్లలందరూ పాలు తాగుతారు, వాతం చేరి అజ్ఞానంలో పోతారు. కానీ ఈయన రిజెక్ట్ చేశాడని ఆ పాలల్లో ఉండేది కూడా ఆ వాతాన్ని హరించే శక్తి ఆ అగ్నికి ఉంది, పరమాత్మకు ఉంది. ఆ పూతన ఒక తల్లి రూపంలో పాలిస్తానని వచ్చి తీస్తే, ప్రతి తల్లి స్తనాలలో ఉండేది పూతనే. వాతం అరకవ చేస్తుంది బిడ్డలకి, వాతం జ్వరం వస్తుంది ఎక్కువ పాలు తాగితే. అదే దాన్ని హరించేశాడు ఆయన, జీర్ణం చేసాడు, దాన్ని లాగేశాడు మొత్తం. అంటే అప్పుడు ఆ రాక్షసి గుణం బయటపడింది అక్కడ. ఆ స్త్రీగానే వచ్చింది కానీ ఆ రాక్షసి గుణం ఉంది లోపల, అది మనం చూపించాడు. బిడ్డలకి అతిగా పాలు ఇవ్వకూడదు, ఒక రకంగా ఇయ్యాలా, లేకపోతే వాళ్ళు వ్యాధి పాలవుతారు, అంటే వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. అక్కడ మళ్ళీ రెండు, ఆయన పాలు అనేది ఆహారం కదా, దాన్ని జయించాడు. శకటాసురుడు అంటే అందరు పిల్లల్లాగా ఆడుకోవడం, పరిగెయటం, అటు ఇటు కాళ్ళతో పరిగెత్తి ఒకటేమైన పరిగెత్తే, అది కూడా జయించాడు. శకటాసురుడిని కూడా చంపేశాడు. ఇట్లా ఏది యోగి లక్షణం, ధ్యానం, తపస్సు. ఒక యోగి కూర్చుంటే ఏముంటుంది, అదే వస్తుంది. తర్వాత ఆ చక్రాసురుడు ఆ శకటాసురుడిని చంపేశాడు. నెక్స్ట్ 2 చెట్లు అంటే పొడుగ్గా ఉండే 2 చెట్లు, 2 శ్వాసలు, ఆ మధ్యన రోలు కట్టేస్తాడు, వాటిని కూడా పడగొట్టేశాడు. అంటే 2 శ్వాసల్ని జయించాడు. తర్వాత ఎప్పుడైతే శ్వాసలు జయించి సహస్రారంకి పోయి ఉన్నాడో, పరబ్రహ్మగా ఆయన షైన్ అవుతా ఉన్నాడు, ఇంకా ఆయన యొక్క చిత్కళని పెంచుకుంటా ఉన్నాడు, ఆ జ్యోతిని పెంచుకుంటున్నాడు, అణుజ్యోతిని పరంజ్యోతిగా మార్చుకుంటున్నాడు. ఆయన పరంధాముడు, పైకి వెళ్ళిపోయాడు. శ్వాసం జయించి 3 లాక్లు పడిపోయినాయి, పరంజ్యోతిగా పైన శ్వాసం జయించాడు, పరంధాముడు అయ్యాడు, పైకి పోయాడు. పరంధామం అంటే సహస్రారం. వాళ్ళ తల్లి మట్టి తిన్నవు నోరు తెరవమంటే, ఆయన నోరు తెరవటం అంటే ఇది తెరవలేరు కదా, ఆజ్ఞాచక్రం ఓపెన్ చేయలేడు. లోపల ఉండే ఆ అణుజ్యోతి పరమాత్మలో ఏం కనపడుతుందంటే మొత్తం
పరంజ్యోతి కనపడుతుంది. అంటే మొత్తం లోకాలన్నీ ఏడాడ గ్రహాలు తిరుగుతుండే, ఎట తిరుగుతుండే, మొత్తం భూగోళాలు అన్ని గ్రహాలు ఎట్ట తిరిగేది అన్ని 14 పూర్ణభాండాలు కనపడుతుంది దాంట్లో చూసిందా. దేనివల్ల అంటే ఆమె యశోద చంద్రస్వరం, రోహిణి సూర్యస్వరం. తర్వాత దర్శించి ఈయన పెద్ద పరమాత్మ అని ఊహించుకుంది. ఇంకా పోతే వీళ్ళందరూ యాక్చువల్గా మీరు ఒకటి గమనించండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవులు ఉన్నాయి, అంటే గోవులు పాలు ఇచ్చినాయి. చిలకత ఉండదు, ఎన్నుపోసనే దానికి కట్టి ఈ పొట్టనే కుండలో పెరుగును పెట్టి కవం చిలకతాం కదా, అది ఎన్నుపోస. ఈ తాడు ఉంది ఇడా పింగళ అనులోమ వినులోమం చిలకతుండరు అందరూ. అలా చిలికితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. గోపికలు చిలికి వాళ్లే దాన్ని ఆరగేయాలి న్యాయంగా, అమ్ముకునేదనేది లేదులే. తర్వాత వాళ్ళు ఎక్కువ ఉంటే అమ్ముకుంటారు, కానీ అది అర్థం ఏంటంటే గోపికలు, గోవులు, గోపికలు. గోవులు అంటే కాళ్ళతో తిరగతా ఉంటాయి, ఒక చోట ఉండవు. కర్మేంద్రియాలు గోవులు, కాళ్ళు చేతులు. గోవులు అంత బయట తిరుగుతా ఉంటాయి. గోవులు అంటే ఒక చోట ఉండవు, తిరుగుతా ఉంటాయి. అవి గోవర్ధన గిరిలో ఎక్కువ ఉంటాయి, మేస్తా ఉంటాయి, అక్కడ తోలుకోపోతాం. సరే, అందరూ పోతారు, ఊళ్ళో ఆవులన్నీ ఆడకే పోయేది. ఈ కర్మేంద్రియాల వల్ల మనం పనులు చేస్తూ ఉంటే డైజెషన్ అవుద్ది, మనం తిన్న అన్నం వల్ల ఎసెన్స్ వస్తుంది. అట్లే ఈ గోవుల ద్వారా వచ్చిన పాలని కాయించి, అంటే మనం మూలాధారంలో ప్రాణాయామం చేస్తే అగ్ని పుట్టి మన నాభి దాకా అగ్ని వస్తుంది, బాగా ఒళ్ళంతా వేడవుతుంది, అగ్ని రావాలి. అప్పుడు ఈ పాలు కాగినట్టు. తర్వాత దాంట్లో చిలకాల అనులోమ వినులోమ ఈ యొక్క తాడు, ఆ కవ్వమే ఎన్నుపోస. ఈ నాభి నుంచి మనం ప్రాణాయామం చేయాలని, నాభి మీద మూలాధారానికి చేస్తాను, నాభికి చేస్తాను, అప్పుడు వెన్నపడదు. అయితే ఇది ఎవరు తింటున్నారంటే, తినాల్సిన వాళ్ళు ఎవరంటే గోపికలు తినేస్తే ఇంద్రియాల. నువ్వు రోజు శ్రీవ్యామోహంలో ఉంటే నీలో ఉండే వెన్నంతా ఆ యొక్క ఇంద్రియం తినేస్తుంది శ్రీవ్యామోహంతో. నువ్వు ఏరే కర్మలు చేస్తుండవు, గడ్డపారతో తవ్వుతుండవు, మట్టి ఎత్తిపోస్తుండవు, నడుస్తుండవు, దీన్ని ఖర్చు అవుతుంది. నువ్వు తిన్నదంతా బాహ్య కర్మలకి, కాళ్ళు చేతులు హృదస్థానం లింగస్థానం ఇవన్నీ వాడేస్తుండవు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వింటుండవు, కొంత ఎనర్జీ పోతుంది, చూస్తుండవు, కొంత ఎనర్జీ పోతుంది, మాట్లాడుతుండవు, ఎక్కువ ఎనర్జీ పోతుంది మాట్లాడుతూ. ఇప్పుడు నాకు మాట్లాడి ఎక్కువ ఎనర్జీ పోయింది, ఇరుక్కోపోయినాను నేను దాంట్లో. ఇప్పుడు బయటకు వచ్చా. తర్వాత ఈ ఇంద్రియాలే ఖర్చు పెట్టేసుకుంటుండయి మనం తిన్న ఆహారాన్ని. ఉదాహరణకి అక్కడ వాళ్ళు సంపాదించుకున్నది ఏంది? పాలు, దాన్ని కాశారు, వెన్న చేశారు, చిలికారు, వెన్న పడింది. అది ఎవరు తింటున్నారు అంటే గోపికలే తింటున్నారు. కానీ ఆత్మ కదా అది తీసుకోవాల్సింది, కృష్ణుడికి కదా పెట్టాలి మనం. మనం ఇంద్రియాలన్నీ ధ్యానంలో కూర్చుంటే ఇంద్రియాలన్నీ బంద్ చేస్తున్నాం కదా, కాళ్ళు చేతులు ఉదస్థానం క్లోజ్ చేస్తున్నాం, ఇంద్రియాలు అన్ని కట్, మొత్తం కళ్ళు మూసుకుంటున్నాం, చెవులు తింటాం లౌకికాన్ని. ఇంద్రియాలను బంధించి ఈ ప్రాణాయామం చేసింది ఎవరు తీసుకోవాలా? ఆజ్ఞాచక్రానికి నుదుటికి రావాలి, అది ఆత్మకి చేరాలి, అది పైకి ఆత్మకి చెందాలి. అది అందరూ ఏమనుకుంటాం, కథలో కృష్ణుడు దొంగతనం చేశాడు వెన్న అంటాడు. ఆ గోపికల కాడ వాళ్ళ ఇళ్లలో వెన్నం దొంగతనం చేశాడని. దొంగతనం చెయ్యాలా? నిన్న సీత చెప్పింది మనకి, సీతామాత విజయవాడ. ఈ నాభిలో వెన్న ఉంది, ఆమె ఈయనంటుంది కృష్ణుడు ఆజ్ఞాచక్రం నుంచి పీల్చేశాడని చెప్పింది. చూడు ఎంతలా సబ్జెక్టు, ఎంతలా రహస్యం వచ్చిందో. దొంగిలించేశాడు ఆయన. ఏడ చిల్లకితే ఏడ పడద్ది వెన్న, ఏడ తేజస్సు వస్తుంది, దాన్ని ఎస్సెన్స్ అంటారు, ఋతువు వెన్న లాంటిది వస్తుంది. ప్రాణాయామం చేస్తే నువ్వు తిన్న అన్నంలో ఉండే మధురం అని స్పెరంగా మారుద్ది. తిన్నన్నం రక్తంగా మారుద్ది, అది రక్తం పోయి ఎముకల్లో మజ్జగా మారుద్ది. ఆ మజ్జ మళ్ళీ మనకి
మూలాధారం స్వాధిష్టానంలో వేడి చేసినప్పుడు, వేడైనప్పుడు కరిగి మనం శ్రీతత్వంలో పోయినప్పుడు ఆ వేడికి కరిగి శరీరంలో ఉండేదంతా మళ్ళీ అది స్వాధిష్టానంలో నుంచి పోతుంది, లింగస్థానంలో నుంచి బయటికి పోతుంది ఎసెన్స్. అక్కడ ఎవరు తిన్నట్టు? అయ్యో ఇంద్రియం కదా, గోపికలు తిన్నట్టు. అది గోపికలు తినాల్సిన దాన్ని ఆత్మ అనే కృష్ణుడు లాక్కోవాలి, ఆయన ఆయన స్వీకరించుకుంటున్నాడు. అది కథలో ఏమో దొంగతనం చేసినట్టు వాళ్ళు ఎన్నయ్యనంటే, వాళ్ళు తింటా కూర్చుంటే పరమాత్మ సంగతి ఏంది? నీకు నుదుటి అంతా ఏమొస్తుంది? సుబ్రహ్మణ్యం స్వామి గారు రావాలంటే కింద ఎసెన్స్, ఆ ఎసెన్స్ ఆ ఈశ్వరుడు యొక్క స్ఫరం, ఆయన ఇంద్రియం అగ్నిలో పడిందంట. అంటే మూలాధారంలో ఉండే కుండలిని శక్తి అగ్ని మూలాధారంలో పడింది, ఆయన సుబ్రహ్మణ్య స్వామికి పుట్టాడని. అక్కడ పడినటువంటి మూలాధారంలో ఈ ప్రాణాయామం చేస్తే చిలికితే వచ్చేటటువంటి ఎసెన్సే అదే ఇంద్రియం, స్ఫరము. దాన్ని పైకి తీసుకుపోవాలి, ఆత్మగా చేర్చాలి, కానీ బయటకు వదిలేయకూడదు. ఇంద్రియ సుఖాలకి ఎవరికి చెందాలి? అదే ఆత్మ కృష్ణుడికి చెందాలి, ఆజ్ఞాచక్రానికి పోవాలా. ఆయన ఆజ్ఞాచక్రం సహస్రారం ఆయనది. ఇదంతా పైకి తీసుకోవాలి. అది ఏడున్న ఇంద్రియాల వల్ల వచ్చింది. అది మనం తిన్న అన్నం వల్ల ఆడ ప్రాణాయామం చేస్తే చిలికితే వెన్నబడుతుంది. దానికి చేతులు వాడుకోవాలి, మనం కాళ్ళు వాడుకోవాలి వెన్న చిలకాలంటే. అదే అక్కడ తాడు, ఈ పామే, ఈ రెండు శ్వాసలే, ఎడాపెంగలే, అనులోమే శ్వాసే తాడు. నావికి చేసిన, మూలాధారాన్ని చేసిన ఆ ఎసెన్స్ అంతా పైకి వస్తే నువ్వు దొంగతనం చేసినట్టు, ఆత్మ దొంగిలించినట్టు. అంటే ఎవరు వాళ్ళు తింటా కూర్చుంటే ఇంకా ఆత్మ బలపడేది ఏముంది? తేజస్సు ఎప్పుడు వస్తుంది? సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు పుడతాడు? పుట్టడు. ఆయన కింద నుంచి ఎసెన్స్ పైకి వస్తూ ఉంటది. 6 కృత్తికులు ఆజ్ఞాచక్రం, 6 కృత్తికులు పెంచి పోషించినవి అంట సుబ్రహ్మణ్య స్వామి. ఆజ్ఞ అంటే ఒక్కొక్క యుగంలో ఒక కథ ఉంటది, దాన్ని టాలీ చేసుకోవాలి మనం. ఒకటే పట్టుకోకూడదు. ఏ యుగంలో ఏం జరిగింది? సుబ్రహ్మణ్యం స్వామి అడ్డు పుట్టాడు, కింద నుంచి పైకి కృత్తికలు పోషిస్తూ వచ్చినాయి. సుషుమనాళ్ళలో ఆ తేజస్సు మూలాధారం నుంచి ఆ తేజస్సు అంతా పైకి ఎక్కుతా వచ్చింది. శరీరం అంతా ఆ కాంతి, తెల్లటి కాంతి. అంటే కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నాయి. అయ్యే యువకుడికి 21 సంవత్సరం 18 ఏళ్ళ యువకులకి కవచ కుండలాలు ఉంటాయి, తేజస్సు ఉంటుంది. వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకొని సంసారం చేయకపోతే శరీరం అంతా కవచ కుండలాలు అందరికి మెరుస్తుంటది, అదే కవచ కుండలాలు. దాన్ని ఇంద్రియ సుఖాలకు వాడేస్తే వాడు కవచ కుండలాలు ఇచ్చేసినట్టే. ఈ మనసుని ఇంద్రుడు అడిగితే ఇస్తా ఉంటే, వాడు కోరుకుంటే శ్రీవాంఛ కలిగినప్పుడల్లా వాడు ఇచ్చేస్తా ఉంటే కవచ కుండలాలు, వాడు శరీరం అంతా అవన్నీ పోతాయి. కవచ కుండలాలు పోయి ఆ బంగారు మెరుపు, తెల్లటి మెరుపు, పసుపుగా ఉండేది అదంతా మెరుపు అంతా పోతుంది వీడు దానం చేసి. వాడు కర్ణుడు ఇచ్చేసాడు, ఈగుడుదు. ఇస్తే ఏమవుతాడు? కవచ కుండలాలన్నీ పోయినాయి. యువకులందరూ కవచ కుండలాలు ఉంటాయి ప్రతి ఒక్కడికి. యవ్వనం పెళ్ళైనాక అన్నీ పోతాయి, దానం చేసేస్తున్నాడు మనసని ఇంద్రుడు అడిగితే. ఈవుడు. సరే, ఈరోజు మనం ఈ వెన్న దొంగతనం చేయటం అంటే పైకి తేవటమే. కింద ఉండేదంతా కర్మేంద్రియులు కాడు ఉండేది, అంతా గోపికలు కాడు ఉండేది పైకి ఆత్మతత్వాన్ని తేవటమే. ఆయన పైకి లాక్కున్నాడని చెప్పింది కదా నిన్న సీతామాత. నాభిలో వెన్నబడింది, చిలకతుంది, ఆమె రౌండ్ తిరుగుతుంది, అంటే తెల్లగా మెరుస్తుంటది బొడ్డు చుట్టూ. మీరు ప్రాణాయామం చేస్తే ఒక 2 నెలలు బాగా నాభికి అద్దంలో చూసుకోండి, ఒక మెరుపులాగా ఉంటుంది. అదే అది అక్కడ ఈ నాభి నుంచి ఎక్కడికి వచ్చేయాలి వైట్, ఆ తెలుపు ఎక్కడికి వస్తే ఆ ఎసెన్స్ వచ్చినట్టు. నమస్తే గురువు గారు. అదే నిన్న నువ్వు చెప్పావు కదా, ఆజ్ఞా చక్రంలో కృష్ణుడు ఏడున్నాడు, లాక్కున్నాడని ఇలా ఫీల్ చేశాడు కింద నుంచి అని. అదే ఆ వెన్న దొంగిలించటం అని కథలో చెప్తారు, వెన్న దొంగిలించాడు. అది నువ్వు చెప్పింది. అది నాగులో పడద్ది, మనకి తేజస్ అంతా వస్తుంది, స్పెరం అంతా. ప్రతి ఒక్కరిలో తిన్న ఆహారంలో ఉండే ఎస్సెన్స్ మజ్జగా మారద్ది ఎముకల్లో. ఆ మజ్జ బాగుంటే ఎముకల్లో బలం ఉంటది, ఆ మజ్జ తగ్గితే శక్తిహీనుడైపోతాడు పురుషుడు.
అందువల్ల ఇదంతా కూడా పైకి రావాలా, ఇక్కడికే వచ్చేస్తే అది సరే. అయితే ఇంకా మనం నెమలి పెంచం, పిల్లను గ్రోవి, గోపికలు, గోవులు ఈ రేపు చెప్పుకుంటాం.